కథాస్రవంతి. కామమ్మగారు దిబ్బరొట్టి. కథ రచన శ్రీ భాగవతుల కృష్ణారావు. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. శ్రీ భాగవతుల కృష్ణారావు గారు ఖరగపూర్ ఆగ్నేయ రైల్వే నుండి 2016 సంవత్సరంలో రిటైర్ అయి సికింద్రాబాద్లో ఉంటున్నారు. సాహిత్యోపజీవి. సత్యజిత్ రాయ్, మహాశ్వేతాదేవి, కానన్ డాయిల్ కథలను బెంగాల్లో సర్వీసులో ఉన్నప్పుడే అనువదించారు. రైల్వేలో చేరకముందు 1 సంవత్సరం చతురులో పనిచేశారు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో భావుక గ్రూపులో కథలు, పజిల్స్లో అభిరుచి. కథామంజరి అంతర్జాల పత్రికలో కూడా వీరి కథలు వచ్చాయి. కామమ్మ గారిని మొదటిసారి మా మామయ్య గారింట్లో చూశాను. అప్పట్లో ఆవిడ వయసు 50 పైచిలుకుండొచ్చు. తెల్లని సైనుపంచె గోచీకట్టుతో మాటిమాటికి జారిపోతున్న ముసుగు తలపై సవరించుకుంటూ చకచకా నడిచేవారు ఆవిడ. ఆవిడికి ఎవరూ లేరు. పెళ్లిలో చేసిన ప్రమాణాలు గాలికొదిలేసి భర్త ధనుర్వాతంతో 6 నెలలకే ప్రాణాలు వదిలేశాడు. పుట్టింటివారు అప్పటికి చేరదీసినా అన్నా వదినల ఆగడాలను భరించలేక ఇల్లు వదిలేసింది ఆవిడ. అత్తింటి వాళ్లతో బంధం మొగుడుతోనే పోయింది. తెలిసిన వాళ్ళ ఇళ్లలో అరాకొరా పనులు చేస్తూ వాళ్ళిచ్చే తృణమో పణమో తీసుకుని గడిపేది. దయగల మహారాజులెవరో లంకంత కొంపలో ఓ కొట్టుగా తీస్తే తలవాల్చుకు పడుకునేది. అన్ని విధాలా ఆవిడ్ని అన్యాయం చేసిన భగవంతుడు ఆవిడకు ఒక్క మహోపకారం మట్టుకు చేశాడు. నలభీముల్ని మించిన పాకకళా వైదుష్యం ఆవిడకిచ్చాడు. ఆవిడ వంటల ప్రావీణ్యత ఆ ఊరి వాళ్ళు కొద్ది రోజుల్లోనే గ్రహించి ఆవిడని తమ అవసరాలకి పిలిచేవారు. పుట్టినరోజులు, పెళ్లి పనులు, బాలసారలు, తద్దినం వంటలు, ఇలా ఇలా ఎన్నో. క్రమేపీ ఇంటికి చుట్టాలొచ్చినా ఆవిడ సహాయం ఆశించేవారు. ఆవిడలో మరో ప్రత్యేకత ఏమిటంటే శుభ్రత. మిగిలిన వాళ్లలా కాకుండా వంట పూర్తయ్యాక వంట చేసిన జాడ కూడా కనిపించకుండా వెంటనే శుభ్రపరిచేది. అదే అందరికీ నచ్చిన విషయం. డబ్బు విషయంలో కూడా నిక్కచ్చిగా ఉండేది కాదు. ఎవరు ఏమిస్తే అదే తీసుకుని సంతోషంగా వెళ్ళిపోయేది. అప్పటికీ కొందరు హెచ్చరిస్తే, పోన్లే నాయనా, నా వెనక ఎవరున్నారని దాచుకోవాలన్న తాపత్రయం నాకు లేదు, ఏదో ఇలా రోజులు వెళ్ళిపోతే చాలు అనేది. నిజంగానే ఆవిడ వంటల రుచి చెప్పనలవి కాదు. వంకాయ ముద్ద, గోంగూర పప్పు, కందాబచ్చలి కూర, వంకాయ మెంతికారం కూర, ముక్కల పులుసు, బంగాళదుంపల వేపుడు, పులిహోర, బొబ్బట్లు, కరకరలాడే బూరెలు, వేసిన ద్రవ్యాలేవి కనపడకుండా గుమగుమలాడే చారు, వేచిన కందిపప్పు ఉడికిస్తే వీధంతా వాసన వ్యాపించేది. అప్పటికీ ఆడంగులు ఆవిడ వాడే మసాలా దినుసుల గురించి అడిగితే చిన్న నవ్వు నవ్వి, ఏముందమ్మా కొత్తగా, మీరంతా వాడేవే అని పనిలో నిమగ్నమైపోయేది, మరో మాటకు అవకాశం లేకుండా. ఆవిడ వంటలలో మరో ప్రత్యేకత ఏమిటంటే వాటి రుచి ఎప్పుడూ ఒకేలా ఉండడం. 100 వంటల్లో కూడా ఆవిడ వంటను పోల్చేయొచ్చు. గారెలైతే చిన్నపిల్లల బుగ్గల్లా మృదువుగా, స్పాంజిలా మెత్తగా, పాయసం తీయగా చిక్కగా, ఫిల్టర్ కాఫీ మంచి సువాసనతో, తగుమాత్రం తీపితో మైగ్రేన్ తలనొప్పి కూడా ఎగరగొట్టేసేది. గుండాలవారి వీధిలో ఉండే నేను ఆవిడ ఫ్యాన్ అయిపోయాను. మా ఇంట ప్రతి వేడుకలో ఆవిడ వంటలే. ఆవిడ వస్తోందంటే ఆ ఇంటి ఆడవారికి కూడా యమాసుఖం. పొద్దున్నే పంపులు వచ్చే వేళకు వచ్చేసి మడిగా వంటకి నీళ్లు స్వయంగా పట్టుకునేది. ఎవరి సహాయం ఆశించకుండా ఒక్కతే కూరలు తరుక్కునేది. మొత్తం వంట అంతా అయ్యాక వంటగదిలో వంట జరిగిన ఆనవాలు లేకుండా శుభ్రం చేసి వెళ్ళేది. ఆ వేళ పని మీద బొంకులు దెబ్బ దాటి లక్కపందిరి వీధిలోకి తిరుగుతూనే కామమ్మ గారిని చూసి, దొడ్డమ్మా ఎలా ఉన్నావు అని అడిగాను. నువ్వెప్పుడు వచ్చావయ్యా హైదరాబాద్ నుంచి అని అడిగింది ఆవిడ. ఇక్కడ ఓ విషయం చెప్పాలి. ఆవిడని చిన్నప్పటి నుంచి ఎరిగిన నేను స్వతహాగా భోజన ప్రియుడిని కావడం చేత ఆవిడతో చాలా చనువుగా ఉండేవాణ్ణి. ఆవిడ కూడా నాతో కష్టసుఖాలు కలబోసుకునేది. అప్పుడప్పుడు ఆవిడతో ఆవిడ గదికి వెళ్ళి ఆవిడిచ్చే దిబ్బరొట్టి పెచ్చులు ఫిల్టర్ కాఫీలో ముంచుకు తినడం నా అలవాటుగా మారిపోయింది. దిబ్బరొట్టి పెచ్చులు ఆవిడ విలక్షణంగా చేసేది. ఎర్రగా రొట్టె కాలేక ఆ పెచ్చంతా విడిగా డబ్బాలో పెట్టేది.
మళ్ళీ నూనె పోసి కాల్చేసరికి మరో కొత్త పెచ్చు తయారయ్యేది. ఇలా పెచ్చులన్నీ విడిగా కాఫీలో తినడం నాకు చాలా ఇష్టం. ఆవిడతో గదిలో అడుగుపెట్టిన నాకు ఆవిడ ఏదో సమస్యతో సతమతం అవుతున్నట్టు అనుమానం కలిగి, "ఏమైంది దొడ్డమ్మా?" అని అడిగాను. ఆవిడ మాట్లాడకుండా అరలోంచి డబ్బా తీసి అందులో ఉన్న రొట్టె పెచ్చులు ఒక ప్లేట్లో పెట్టి కాఫీ కప్పు చేతికి అందించి, "ముందివి తిను" అని చెప్పనారంభించింది. దయగల మహారాజుల నిర్దయ వారసులు ఎవడో బిల్డర్కి ఇల్లు అప్పచెప్పి ఫ్లాట్స్గా మార్పించాలని అనుకుని ఆవిడ్ని గది ఖాళీ చేయమని చెప్పేశారట. "భలే దొడ్డమ్మా, నువ్వసలు నాతో హైదరాబాద్ వచ్చీకూడదు, నాకు హోటల్ తిండి పడడం లేదు కూడా" అన్నాను. దానికి ఆవిడ, "లేదు నాయనా, మొన్ననే అవధాని గారు చెప్పారు, అదేదో మఠంలో వేద పాఠశాల పెట్టారట, అక్కడ 10 మంది పిల్లలు, వాళ్లకు వేదం నేర్పే 2 గురువుగారులు ఉన్నారట, వాళ్లకు 2 పూట్లా వండి పెట్టడానికి ఏ బాదరబందీ లేని నాగా పెట్టని వంట మనిషి కావాలన్నారట, ఉండేందుకు అక్కడే బస కూడా ఏర్పాటు చేసి నెలకి 10,000 ఇస్తారట, అక్కడికి వెళ్దామని నిశ్చయించుకున్నాను." "ఎక్కడున్నదా మఠం?" "మీ హైదరాబాద్లోనే ఎక్కడో మణికొండ, స్వర్ణకొండ లాంటి పేరు." "మణికొండ? సరే అయితే నేను కూడా అప్పుడప్పుడు వస్తూ ఉండొచ్చు నేను చూడటానికి." "తప్పకుండా" అందావిడ. ఇదంతా జరిగి 7 ఏళ్ళు అయ్యింది. ఈ మధ్యలో 1-2 సార్లు ఆవిడ్ని మఠంలో కలిశాను. ఆవిడలో ఎటువంటి మార్పు లేదు. అందరూ అక్కడ ఆవిడ్ని గౌరవించేవారే. తర్వాత కాలంలో నేను నా పెళ్లి, పిల్లలు, వాళ్ళ బాధ్యతలు మధ్య కామమ్మ గారిని కలియలేదు. మళ్ళీ ఇవాళ ఆవిడ గుర్తుకు రాగానే మఠం వైపు దారితీశాను. కానీ నా అడుగులు ఎందుకో తడబడుతున్నాయి. గుండె గబగబా కొట్టుకోవడం మొదలైంది. దొడ్డమ్మ ఆరోగ్యంగా ఉంటుందా? నాకే కబురు తెలియలేదు కాబట్టి బావుందనే అనుకోవాలి. ఏడుకొండలవాడ, ఆవిడ్ని చల్లగా చూడు తండ్రి. గంగాధర, ఆవిడికే ఆపద రాకూడదు అనుకుంటూ మఠంలో అడుగుపెట్టాను. నేనింక రాయలేను. నా కళ్ళు నీటి పొర కారణంగా మసగ్గా ఉన్నాయి. పాము పక్క మీద హాయిగా నిద్రపోయే శ్రీమన్నారాయణమూర్తి ఆవిడ్ని పైలోకాలికి పోకుండా ఆపలేకపోయాడు. వెండికొండ వేలుపు ఆమెను లయం చేసుకున్నాడు. జీవితంలో వర్షాలే తప్ప వసంతాలెరుగని ఆ జీవి పరమపదాన్ని చేరింది. మఠం ద్వారా తెలిసిన విషయం. ఆవిడ నెల జీతమంతా మఠానికే దానమిచ్చిందట. సమయానికి రాక వచ్చిన 3 సహాయకులతో సామానంతా దుబారా చేసి వంటిల్లంతా చెడుగుడాడి డబ్బుల దగ్గర పేచీ పెట్టే మనుషులు ఎదురైనప్పుడల్లా కామమ్మగారు నాకు గుర్తొస్తూ ఉంటారు. దెబ్బరొట్టి ఎందుకో గుర్తుకొచ్చింది. దాంతోపాటే కామమ్మగారు. మీరింతవరకు కామమ్మగారు దిబ్బరొట్టి కథ విన్నారు. రచన శ్రీ భాగవతుల కృష్ణారావు. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథానిక భావుక ముఖ పుస్తక సమూహం నుంచి సేకరించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి